శత్రువును ప్రేమించడం ఎలా? ఇది పాఠం. శత్రువును ప్రేమించడం ఎలా? శత్రువును ప్రేమించడం ఎలా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మానవ సమాజంలో రోజు రోజుకి శత్రుత్వం పెరిగిపోతుందే తప్ప తరగడం లేదు. ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందంటే ఒక శత్రువు ఒక వ్యక్తికి పెరిగాడని అర్థం. ఈ శత్రుత్వాన్ని తట్టుకోలేక, శత్రువును క్షమించలేక, శత్రువు మీద పగ తీర్చుకుందామని అనేక మంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బైబిల్ని మనము పరిశీలన చేయగలిగితే, యేసుక్రీస్తు మాటలను మనం శ్రద్ధగా గమనించి ఆయన జీవితాన్ని మనము చూచినట్లయితే శత్రువులను ప్రేమించమన్నాడు ఆయన. శత్రువులను ప్రేమించాలి. శత్రువులను ప్రేమించడం అనేది చాలా కష్టమైన మాటే కాదు, ప్రవర్తన చాలా కష్టం. శత్రువులను ప్రేమించడం, శత్రువు కొరకు ప్రార్థించడం మరీ కష్టం. మనం ఎప్పుడైనా ఎవరి కోసం ప్రార్థన చేస్తాం? గుండె మీద చేతులు వేసి చెప్పండి. నిద్ర లేవంగానే మన కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన సంఘం కోసం, మన 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 నిద్ర లేచిన వెంటనే ప్రభువా నా శత్రువులను క్షమించు, నా శత్రువులను కాపాడు అని ఎవరేం చేస్తారండి? కానీ అలానే చేయాలి. శత్రువుల కోసం ప్రార్థన చేయాలి క్రైస్తవుడు. వాక్య పఠనం చదివాం కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఒక మంచి పాఠం అండి. దీనిని మనము విన్న తర్వాత ప్రాక్టికల్గా మనం ప్రయత్నం చేయాలి. మీరందరూ ప్రాక్టికల్గా ప్రయత్నం చేయాలి. శత్రువును ఎలా ప్రేమించాలి? స్నేహితుని ఎవరైనా ప్రేమిస్తారు, తల్లిని ఎవరైనా ప్రేమిస్తారు, తండ్రిని ఎవరైనా ప్రేమిస్తారు. కానీ శత్రువును ప్రేమించడం అనేది చాలా కష్టం. దానికి సూత్రాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుండి చివరి వరకు చదువుదాం, 48 వరకు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలా ఆగుదాం. నేను మీతో చెప్పున్నదేమనగా, యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి ఇచ్చిన న్యూ టెస్టిమెంట్, కొత్త చట్టం, మోషే గారి ద్వారా దేవుడిచ్చిన చట్టం పాత చట్టం. ఆ చట్ట ప్రకారం అయితే నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని ఆ చట్టంలో ఉంది. కానీ యేసుక్రీస్తు వారు ప్రపంచానికి పరిచయం చేసిన ఈ చట్టం శత్రువును కూడా ప్రేమించాలి, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా దానికి ఎగ్జాంపుల్ చెప్పాడు కింద, ఈ 45వ వచనం. ఆయన అనగా దేవుడు తండ్రి చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేయుచున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఆయనకు శత్రువులు ఎవరండి? తండ్రి అయిన దేవుడికి శత్రువులు ఎవరండి? పాపము చేసేవారిని ఆయన ద్వేషిస్తాడు. ఎందుకంటే ఆయన పాపమును ద్వేషిస్తాడు. అలాంటి ఆయన పాపముతో ఉన్న వారిని, పరిశుద్ధులని సమానంగా చూస్తున్నాడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును కురిపించుచున్నాడు. మిమ్మును మీరు ప్రేమించిన వారి
మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన యెడల మీకు ఏమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా అన్నాడు. సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. సుంకరులు అంటే పాపులండి. పాపులు కూడా శత్రువులను ప్రేమిస్తున్నారు. ఏమండి, వారిని ప్రేమించిన వారిని వారు ప్రేమిస్తారు. మరి మీకేంటి ప్రత్యేకత? మీరు పరిశుద్ధులు కదా, దేవుని దృష్టిలో నిర్దోషులు కదా, యేసు రక్తం ద్వారా మనం కడగబడినాం కదా. మనం కూడా సుంకర్ల వలె మనల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే ఏంటి ప్రయోజనం? కనుక మీరు స్పెషల్. మీ శత్రువులను కూడా మీరేం చేయాలి? ప్రేమించాలి. మిమ్మల్ని హింసించే వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. చదవడానికి ఈజీగానండి, చేయడానికి చాలా కష్టం అండి. అంటే చేయలేక మనం పోతున్నామంటే పాపులు, సుంకర్లు అంటే అక్కడ దృష్టిలో లోకంలో ఉన్న పాపులు ఎలాగైతే వారు అనుకున్న వారిని ప్రేమిస్తారో మనం కూడా అలానే ఉన్నాం. కానీ మనం ఎలా ఉండాలి? శత్రువులను ప్రేమించాలి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ వారం క్రితం, ఒక 3 రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను మన గ్రూప్లో ఒక వీడియో పెట్టానండి. ఏంటి ఆ వీడియో? ఇల్లందులో మరి సువార్త కోసము కొంతమంది క్రైస్తవులు బైబిల్స్, కరపత్రాలు పట్టుకొని ఇల్లందులో ఒక కాలనీలో పంచడానికి సువార్త కోసం వెళ్ళారు. అలా వెళ్ళిన వారిని కొంతమంది అడ్డుకొని, మత ఛాందస్వాదులు అడ్డుకొని వారి దగ్గర ఉన్న బైబిల్స్, కరపత్రాలు అన్నీ తీసివేసి ఒక కుప్పగా కింద పేర్చి బైబిల్ని కాళ్ళతో తంతుంటే చాలా బాధ అనిపించిందండి నాకు. ఆ దగ్గర చేర్చి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పెట్టారు. ఎంతమంది చూశారు ఈ వీడియో మన గ్రూప్లో? ఫోన్ ఉన్న వాళ్ళు. మిగతా వాళ్ళు ఎవరు చూడలేదా? చూశారు? అప్పుడు ఏమనిపించింది? బాధ అనిపించిందా? మాకెందుకులే, మా ఊరు కాదనుకుంటున్నారా? బాధ అనిపించాలి. దేవుని గ్రంథాన్ని అంత దారుణంగా వాళ్ళు చేస్తున్నప్పుడు మనసులో ఆవేదన, అయ్యో. అప్పుడు మనం ఏమంటాం? వాళ్ళను మనం ఏదో ఒకటి చేయాలి అని మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, వాళ్ళని చూసి మనం ఏమన్నా తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. కనీసం ఒక్కరైనా గ్రూపులో ఏమైనా కింద ఈ ట్యాగ్ ఏమైనా పెడతారేమోనని చూశాను. అసలు మన గ్రూపులో నేను ఏది పెట్టినా ఎవరు స్పందించరు. అదే ఎవరైనా హ్యాపీ బర్త్డే అని పెట్టారనుకో కింద, మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే, అంతే. మనం చెప్పకపోతే మెనీ రిటర్న్స్లు రావు అనమాట. మరి ఇక్కడ బైబిల్ తగలబెట్టాడు కదా, కనీసం అయ్యో అని మన స్పందన ఉండాలి కదండి. లేదా తండ్రి, వీరేమీ చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఎందుకంటే వాళ్ళు దేవుని గ్రంథాన్ని తగలబెడుతున్నారు, వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. కనుక వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని మన తండ్రికి మనం ప్రార్థన చేయాలి. అది శత్రువును ప్రేమించే విధానం. అదే చేయలేదు, మరి మనల్ని హింసిస్తుంటే ప్రార్థన చేస్తామా? మనమే వెళ్ళాం, మనల్ని అడ్డుకున్నారు అనుకుందాం. మనమే వెళ్ళాం, మనల్ని అడ్డుకున్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడ మనం ఉన్నాం. మీరేం చేస్తారు చెప్పండి. ఏం చేయగలం? వీలైనంత వరకు నివారించే ప్రయత్నం చేయాలి. వినలేదనుకో, తండ్రి వీరిని క్షమించు. ఇది క్రైస్తవుడు తన జీవితంలో చూపించవలసినది. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ శత్రువులను ప్రేమించమని యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి యేసుక్రీస్తు వారు శత్రువులను ప్రేమించాడా? ముందు ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేద్దాం. చెప్పిన ఆయన చేశాడా? ఎలా చేశాడు? ఎక్కడ రాయబడింది? చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము
మొదటి వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే చదవమ్మా. యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను, అంటే ఎవరెవరు ఉన్నారు? జన సమూహం ఉన్నారు, శిష్యులు ఉన్నారు. వారితో ఇట్లా నేను ఏమన్నాడు? శాస్త్రులను పరిచయులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనిడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారి చెప్పుదురే కానీ చెయ్యరు. ఇక్కడ మనం ఆగి ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు, ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు మాటి మాటికి గడి గడికి అడ్డగించిన వారే ఈ శాస్త్రులు, పరిచయులు. యేసుక్రీస్తును వాళ్ళు శత్రువుగా భావించారు, యేసును అడ్డుకుంటున్నారు, యేసును రాళ్ళతో కొట్టి చంపుదామని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తుకు వాళ్ళు ఏమవుతారు? శత్రువులే. యేసు శత్రువులుగా భావించకపోయినా వాళ్ళు యేసును శత్రువులుగా భావించాడు. ఇప్పుడు యేసు వాళ్ళని ఎలా భావించాలి? కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఏమండి, వారు మీతో చెప్పిన వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, కానీ వారు చేసే మాత్రం మీరు చేయకండి. ఏమండి, వాళ్ళు యేసుక్రీస్తుకు శత్రువులైనప్పుడు, అదే మనమైతే మన శత్రువులు అనుకో, వాళ్ళ మాట వాళ్ళు చెప్పింది మీరు వినకండి, ఎందుకంటే వాళ్ళు ఎవరు? మనకి శత్రువులు అంటాం. వాళ్ళు చెప్పింది వినకండి, ఎందుకంటే వాళ్ళ శత్రువులు. నువ్వు చెప్పింది మేము వినం, ఎందుకంటే నువ్వు మా శత్రువు అంటాం. కానీ యేసుక్రీస్తు తన శిష్యులతో, జనసమూహంతో అని చెప్పిన మాట, వారు చెప్పినవి మీరు గైకొనండి, ఎందుకంటే వాళ్ళని ప్రేమిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. కానీ వాళ్ళలాగా మీరు ప్రవర్తించకండి. వాళ్ళు చెప్పింది గైకొనండి అంటే శత్రువు చెప్పినా మీరు వినండి. ప్రేమిస్తున్నాడండి వారిని. శత్రువు అయిన శాస్త్రులు, పరిచయులు చెప్పిన మాట మీరు వినండి, వాటిని గైకొనండి. వాళ్ళు ఎక్కడే చెప్తారు? ధర్మశాస్త్రంలో చెప్తారు కదా. కానీ వాళ్ళు మాత్రం ప్రవర్తించరు, వాళ్ళ ప్రవర్తన మాత్రం మీలో కనిపించద్దు. అంటే యేసుక్రీస్తు వారు వాళ్ళకి, యేసుక్రీస్తు వారికి వాళ్ళకి శత్రుత్వం ఉన్నప్పుడు యేసు ఎందుకండి వాళ్ళు చెప్పిన మాట వినండి అన్నాడు? ప్రేమించాడు కనుక. వాళ్ళు ఎక్కడ చెప్తున్నారు? ధర్మశాస్త్రంలో ఉన్నాయి, దేవుని మాటలే చెప్తున్నారు. వాళ్ళు శత్రువులైనా వారు చెప్పే మాటలు మీరు వినండి, గైకొనండి, కానీ వాళ్ళు చేసినట్టు చేయకండి. ఎందుకంటే వాళ్ళు చేసేది ఏంటంటే చెప్పింది ఒకటి, చేసేది ఒకటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు చేతలు మీకు వద్దు, వాళ్ళు చెప్పేవి మాత్రం వినండి. ప్రేమించాడు కాబట్టి వాళ్ళ మాట కూడా మీరు వినండి అంటున్నాడు. వాళ్ళు చెప్పేవన్నీ మీరు గైకొనండి, వారు చెప్పేవన్నీ మీరు గైకొనండి, వాళ్ళు చెప్పేవన్నీ మీరు గైకొనండి. అంటే వాక్యమే చెప్తారా? వాళ్ళు కొన్ని పనులు కూడా చెప్పిస్తారు, శాస్త్రుల పరిచయాలు. ఎందుకంటే వాళ్ళు పూజారులు కదా, వాళ్ళు యాజకులు కదా, వాళ్ళు ప్రజలను అనేక పనులు కూడా చెప్పిస్తారు. అయినా మీరు చేయండి. అదే మనమైతే వాడు శత్రువురా, వాడు చెప్పింది ఏంటి వినేది? మన 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 డైలాగ్ ఎలా ఉంటుంది? వాడు మనకు శత్రువు, వాడు చెప్తూ మీరు ఎప్పుడెప్పటి నుండి వినొద్దు. అది కాదు. శత్రువును కూడా ప్రేమించాలి అంటే వాళ్ళు మంచి చెబితే ఖచ్చితంగా వినాలి. మనల్ని శత్రువుగా భావించాడు, మంచి చెప్తే వినాలండి, వినాలి. కింద ఇంకో మాట చెప్పాడు, వారు చెప్పుదురు కానీ వారు చెయ్యరు. అంటే యేసుక్రీస్తు వారిని కూడా ప్రేమిస్తున్నాడు, వారి మాట వినండి అంటున్నాడంటే వారిని కూడా యేసుక్రీస్తు వారు ప్రేమిస్తారు. ఇంకా కంక్లూజన్కి మనం వెళ్తే 23వ అధ్యాయంలోనే 15వ వచనం నుండి చదువుదాం. ఏమండి, 13వ వచనం చదువుదాం. 13లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. ఇక్కడ ఆగుదాం. ముందు ఒక పదం వాడాడు యేసుక్రీస్తు. మొట్టమొదట వాడిన పదం ఏంటది? అయ్యో. అయ్యో అనే పదం ఎవరికి వాడుతుంది తెలుసా? అయ్యో అనే పదం ఎవరికి వాడుతుంది తెలుసా? ఇష్టమైన వారికి, వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు ఆ విషయం చెప్పినప్పుడు మనం వాడతాం. ఉదాహరణకి నేను ఎవరికైనా ఫోన్ చేశాను అనుకో, మీరే ఎవరికైనా ఫోన్ చేశారు అనుకుందాం, అతను వాళ్ళు ఈరోజు మా నాన్నగారు చనిపోయారండి అని విషయం చెప్పగానే మనం ఏమంటాం? వెంటనే అయ్యో ఎలా జరిగిందండి, అయ్యో అంటాం కదా.
అయ్యో అంటే జాలి చూపిస్తున్నమాట. అంటే ఇష్టమైన వారికి ఏదైనా జరగరాంది జరిగినప్పుడు అయ్యో అంటాం. ఇది భూమి మీద ఉన్న మనుషులు మాట్లాడే మాట. అదే శత్రువుకైతే, మన శత్రువు అండి, భూమి మీద శత్రువు, వాడి తండ్రి చచ్చిపోయాడు, జరిగిందా, అయ్యిందా, అయ్యా అవ్వాలి, ఎందుకంటే వాడు శత్రువు కదా. జరిగిందా, జరగాలి, నేను అప్పటికి చెప్పేవాడికి జరుగుద్దని. వీడు ఎప్పుడు పోతాడురా భూమి మీద నుండి, వీడు ఎప్పుడు చనిపోతాడురా. ఈ మధ్యకాలంలో షాప్ పెట్టారు కదండి, మార్కెట్లో అడుగు పెడితే మార్కెట్ గురించి తెలుస్తుంది. వాళ్ళు ఒక వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటాడు, వాడు ఎప్పుడు చచ్చిపోతాడని ఎదురు చూస్తున్నామండి అంటున్నారు వీళ్ళు. నాకు అర్థం కాలేదు. ఏమండి, ఆ మార్కెట్లో ఆ చికెన్ సెంటర్స్లో ఉన్న వాళ్ళలో ఒక ఆయన గురించి మాట్లాడుతున్నాడు, వీడు ఎప్పుడు చచ్చిపోతాడండి, మంచి మంచి వాళ్ళు చచ్చిపోతున్నారండి అంటున్నాడు. అంటే మనిషి మైండ్ అండి. అంటే మంచిగా లేనివాడు ఎవడైతే శత్రువు అనుకుంటాడో, ఎవడి వాళ్ళైతే ప్రమాదం ఉందో వాడు ఎప్పుడు చనిపోతాడా అని ఎదురు చూస్తారు. అప్పుడు ఒకవేళ వాడే చచ్చిపోయాడని కబురు వచ్చింది అనుకో, జరిగిందా, అమ్మయ్యా అదే అనుకున్నాను, అమ్మయ్య ఇప్పుడు మనం ఏం చేసుకుందాం, దీపావళి పండగ చేసుకుందాం. ఇది లోకనీతి. ఒక శత్రువు చనిపోయాడు, లేదా ఒకడు చనిపోయాడు, ఒక చెడ్డవాడు చనిపోయాడంటే ఈ లోకం ఏం చేస్తుంది తెలుసా, పండగ చేసుకుంటుంది. కానీ యేసుక్రీస్తు స్థాపించిన రాజ్యం, వాడు శత్రువు అయినా సరే అయ్యో అంటుంది. ఎందుకంటే శత్రువును కూడా ఏం చేస్తున్నాడు, యేసుక్రీస్తు వారు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ మాట చెప్పాడు. అయ్యో అయ్యో శాస్త్రులైన పరిచయులారా, అదే కదా మాట, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, ఎందుకంటే వీళ్ళు పరలోకముకు వెళ్ళరు, పరలోకం వెళ్ళేవారిని అడ్డుకుంటారు. అంటే వీళ్ళు పరలోకానికి వెళ్ళారంటే ఎక్కడికి వెళ్తున్నారు, నరకానికి. అయ్యో అంటున్నాడు. అంటే శత్రువు నరకానికి వెళుతుంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, అయ్యో, ఎందుకంటే వారిని ప్రేమించాడు కనుక. శత్రువును ప్రేమించే విధానం అండి ఇది. ఎలాగో మన సొంత వారి విషయంలో నువ్వు చెప్పకపోయినా అయ్యోనే అంటాం, అంతే కదా. మన సొంత వాళ్ళు ఎవరైనా, మా నాన్నగారు చనిపోయి అయ్యో ఎలా జరిగిందండి, అయ్యో ఎలా, వెంటనే అదే మాట కదా, అయ్యో ఎలా జరిగిందండి. నువ్వు శత్రువు దగ్గర ఎందుకనో, సొంత వారి దగ్గర ఎవరైనా అంటారు, సొంత వారి దగ్గర మిమ్మును ప్రేమించిన వారిని మీరు ప్రేమించినడలా మీకు ఏమీ లాభం, అదే కదా అన్నాడు. మిమ్మును ప్రేమించిన వారిని మీరు ప్రేమించినడలా మీకేంటి లాభం, మిమ్మును ద్వేషించే వారిని కూడా మీరేం చేయాలో తెలుసా, ప్రేమించాలి. మనల్ని ద్వేషించే వారిని కూడా మనం ప్రేమించాలండి. ఎలా ప్రేమించాలి, అదే కదా యేసుక్రీస్తు వారు ప్రేమించారు. యేసుక్రీస్తు వారు ఇక టాప్లో, ఆయన చాలా టాప్లో ఉన్నాడు. ఆయన లోకసువార్తలో మనకు ఏమంటాడు కదా, సిలువ మీద చనిపోతున్నప్పుడు ఆయన మాటని మాట్లాడిన మాట లోకసువార్తలో. ఇక యేసుక్రీస్తు వారు అయ్యో అనడమే కాదండి, చివరికి ప్రార్థన కూడా చేశాడు వాళ్ళ కోసం. 23:34 మనకు తెలిసిన రెఫరెన్సే. లోకసువార్త 23:34 చివరికి సిలువలో మరణం పొందుతున్నప్పుడు ఆయన మాట్లాడిన మాట. యేసు ప్రార్థిస్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించు. ఎక్కడ చెప్తున్నాడు ఈ మాట, స్టేజీ మీద నిలబడి డైలాగ్ కాదు ఇది, స్టేజీ మీద నిలబడి మేకప్ వేసుకొని చెప్తున్న డైలాగ్ కాదు ఇది. మరణశయం మీద సిలువలో మేకులతో పొడవబడి అప్పటికే 6 గంటలు, ఏమండి అప్పటికే 6 గంటలు సిలువ మీద సుమారుగా 6 గంటలు వేలాడుతున్నాడు. శరీరంలో ఉన్న రక్తము మొత్తము కారిపోయింది. చివరికి దేహములో ఆయనకు మిగిలింది ఏంటో చివరి క్షణాల్లో అండి. ఆ క్షణంలో ఆయన మాట్లాడినమాట, ఓపిక తెచ్చుకొని, ఏమండి శక్తిని కూడబెట్టుకొని, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అది టాప్, ఇక అది టాప్ అండి. అంటే ఏ స్థాయిలో శత్రువును ప్రేమించాడో చూడండి. కానీ ప్రతి క్రైస్తవుడు ఇలాగ ఉండగలిగితే, ప్రతి క్రైస్తవుడు ఇలాగ ప్రేమించగలిగితే అసలు ఎన్ని నేరాలు ఎన్ని ఘోరాలు ఆగుతాయి తెలుసండి. సంతల్లో చూస్తుంటాం కదండి, ఇక్కడ సంత చూస్తే నాకు అర్థమవుతుంది కొంచెం
కొంచెం జరిపారనుకోండి, నోరు ఎత్తుతారు. ఇక ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. అక్కడ క్రైస్తవుడుగా నీ ప్రేమను కనపరచాలి. అలాగనే బయట మనం ఎక్కడికి వెళ్ళినా మనం క్రైస్తవులం, క్రీస్తును ధరించుకున్న వారం. ఏమండి? సంఘానికి వచ్చినప్పుడే క్రైస్తవులం కాదు మనం. ఏమండి? సంఘము నుండి బయటకు వెళ్ళిన తర్వాత కూడా నువ్వు శత్రువులనే ప్రేమించమన్నాడు దేవుడు. మనం పొరుగింటి వాళ్ళని, పొరుగు వారిని మనం ప్రేమించకపోతే ఇక శత్రువులను ఎప్పుడండి ప్రేమించేది? నేను మీతో చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎలాగండి శత్రువును ప్రేమించడం? యేసుక్రీస్తు ప్రేమించాడు కదా, పౌలు గారు ప్రేమించాడు. నెక్స్ట్ పౌలు గారిని మనం చూస్తే ఆయన మొదటి స్థితి ఏంటో మనకు ఒకసారి చూస్తే, ఏమండి, అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాం. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 3వ వచనం నుండి చూస్తే పౌలు గారి మొదటి స్థితి మారకముందు ఆయన ఎలాగున్నాడో, మారిన తర్వాత ఆయన ఎలా ప్రేమించాడో మనం చూడాలి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఎలా ఉన్నాడు? ఎంత కఠినంగా ఉన్నాడు? యూద మతంలో ఉన్నప్పుడు ఎంత కఠినంగా ఉన్నాడు? పురుషులను స్త్రీలను, అంటే స్త్రీ అని కూడా మానవత దృక్పథం లేదా, క్రూరుడుగా కఠినుడుగా యూద మతంలో ఉన్నప్పుడు ఆయన ప్రవర్తించిన విధానం. పౌలైతే మళ్ళీ ఇంటిలోనికి చొచ్చి, ఎవరింటిలోనికి? సంఘము, ఎవరైతే క్రైస్తవులుగా మారారో, ఎవరైనా క్రీస్తుని అంగీకరించారో, ఎవరు బాప్తిసం పొందారో వారిని ఇంటిలోకి చొచ్చి పురుషులను లేని, స్త్రీలను లేదు, ఆయనకున్న అధికారంతో ఈడ్చుకొని పోయి చెరసాలలో వేసాడు. క్రూరుడు, శత్రువులను ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ రోజు యూద మతము క్రైస్తవ్యాన్ని శత్రువుగా భావించింది. అందుకనే వారి మీద ఏమైనా ఛార్జ్ షీట్ తీసుకొని వారిని అరెస్ట్ చేసే అధికారాన్ని పొందుకున్న పౌలు స్త్రీలని లేదు, పురుషులనేది లేదు, ఇంటిలోనికి చొచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకుపోయి ఎక్కడ వేశాడు? చెరసాలలో వేశాడు. అలాంటి పౌలు గారు నెక్స్ట్ అధ్యాయంలో 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి దర్శనంలో యేసుక్రీస్తు వారు వెలుగురు ఆయనకు కనిపించి ఆయనతో మాట్లాడిన తర్వాత, పూర్తిగా మారిపోయిన తర్వాత పౌలు గారు ఎలా ప్రవర్తించాడో, శత్రువుని ఎలా ప్రేమించాడో, తనను హింసించిన వారిని కోసం ఎలా ప్రార్థన చేశాడో, ఏమండి, వెంటనే మనం పక్కనే మన 14వ అధ్యాయం చూస్తే 14వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదవగలిగితే, ఇక మారిపోయిన తర్వాత సువార్త ప్రకటిస్తూ ఏమంటే ఎక్కడికి వెళ్ళాడంటే వేరే ప్రాంతానికి వెళ్ళాడండి. ఎక్కడ వెళ్ళాడంటే ఆ పట్టణం ఏంటంటే లుస్త్రాకి వెళ్ళాడండి. లుస్త్రా పట్టణానికి వెళ్ళాడు. అయితే పౌలు గారు లుస్త్రా పట్టణానికి వచ్చి వాక్యం ప్రకటిస్తున్నాడని తెలిసిన తర్వాత ప్రక్కనున్న అంతియొకయ నుండి, ఈకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. ఎలాంటి స్థితి అండి! సువార్త ప్రకటిస్తుంటే దెర్బే పట్టణానికి లుస్త్రాకు వెళితే, అంతకుముందు ఈకోనియలో అంతియొకయలో సువార్త ప్రకటించారు. అక్కడ ఏమండి వాళ్ళు అడ్డుకుంటే అక్కడ నుండి ఆ పట్టణాన్ని విడిచిపెట్టి లుస్త్రాకు వస్తే, లుస్త్రాకు కూడా వచ్చారట. అంతియొకయ నుండి, ఈకోనియ నుండి యూదులు వచ్చి లుస్త్రాలో ఉన్న వారిని వారి పక్షముగా తిప్పుకొని ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపారండి. చచ్చిపోయాడు అనుకున్నారు కానీ చనిపోలేదు. ఈడ్చేశారట పట్టణం బయటికి, ఒక కుక్కను ఈడ్చినట్టు. ఇది పౌలు గారు బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన అనుభవించిన స్థితి. అంతకుముందు యేసును నమ్మకముందు, బాప్టిజం తీసుకోకముందు శత్రువులను ఏం చేశాడు? ఇంటింటొచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకుపోయి ఎక్కడికి పెట్టాడు? చెరసాలలో పెట్టేశాడు. అలాంటి పౌలు క్రీస్తును నమ్ముకున్న తర్వాత, క్రైస్తవుడు అయిన తర్వాత రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని తీసుకెళ్ళి ఈడ్చిపడేస్తే కనీసం దేవుడు కన ప్రార్థించాడు, తండ్రి శత్రువులను నాశనం చేయడం లేదండి. వెంటనే పౌలు గారు ఏం చేశారట? మరునాడు అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచిండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి పోయాను. శత్రువు మీద పగ తీర్చుకొనడా? శత్రువులు నాశనం అవ్వాలని ప్రార్థన చేయడా?
చెయ్యడు. శత్రువులు మారాలని ప్రార్థన చేశాడు. మనం ఇంకా అనేక శ్రమలు అనుభవించాలని తన శిష్యులతో చెప్పాడు. శత్రువును ప్రేమించే విధానం, నీకు శత్రువు కాదు కానీ నిన్ను శత్రువుగా భావించిన వాడిని కూడా నువ్వేం చేయాలి తెలుసా? ద్వేషించొద్దు. ఇంకా వాళ్ళు మారాలని మనము ప్రార్థన చేయాలి. శత్రువును ప్రేమించే విధానం అండి ఇది. శత్రువును ప్రేమించాలి. ఎందుకో తెలుసా? ఒకసారి ఒక మాట చూద్దామా? శత్రువును ప్రేమించాలండి మనం. శత్రువును ప్రేమించే ఎలా విధానం? యేసుక్రీస్తు వారు శత్రువులను ప్రేమించాడు, పౌలు గారు శత్రువులను ప్రేమించాడు. మనము కూడా మన శత్రువులను ప్రేమించాలి. మనము కూడా మన శత్రువులను ప్రేమించాలి. ఏమండి? ఎందుకంటే ప్రేమ ఒకరిని మారుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయంలో ఎదగాలి. ఎందులో ఎదగాలట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలి. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ఇక్కడ ఒక మాట మనం ఆలోచిస్తే, ప్రేమించి మనం సత్యం చెప్పాలి. ప్రేమించిన వాడు సత్యం చెప్తాడు, నిజం చెప్తాడు. మీలో ఎవరైనా పరిస్థితిని చూసి ప్రేమించిన కాబట్టి సత్యం చెప్తాను, ఇలా బ్రతికితే నరకానికి పోతావమ్మా లేదా నరకానికి పోతావయ్యా అని చెప్పాను అనుకోండి, నాకు ప్రేమ లేదనా? ప్రేమించిన వాడే నిజం చెప్తాడు. నీకు బ్రహ్మాండం పర్లేదు, నువ్వు పరలోకానికి అన్నావు అనుకో, వాడు నరకానికి వెళ్ళాడు అనుకో, ప్రేమించినట్ట నేను వాడిని పరలోకానికి తీసుకువెళ్ళడానికి, మా అమ్మ మార్చుకోండి అయ్యా, మీ కుటుంబ పరిస్థితి బాగలేదు, మీరు ఈ క్షణమున మరణిస్తే మీరు నరకానికి వెళతారు. సత్యం చెప్పాలి. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో, ప్రతి విషయంలో ఎదగాలి. ప్రేమ విషయంలో ఎదగాలి. ఎందుకంటే పౌలు గారు చెప్పాడు, ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం అని మనం చూస్తే, పౌలు గారు మారిన తర్వాత పౌలు గారు చెబుతున్నమాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు ఎలా నడిచాడు? శత్రువులను ప్రేమించాడు, వారి కోసం ప్రార్థన చేశాడు, ఆయన బోధ అదే చేశాడు. మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువులను ద్వేషించండి అన్నమాట మీరు చదివారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడు, మిమ్మను హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మీ శత్రువును ద్వేషించొద్దు, పక్కన పెట్టేసేయద్దు, ప్రేమించండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే, ప్రేమలో యేసుక్రీస్తు ఎలాగైతే శత్రువును ప్రేమించాడో, పౌలు గారు కూడా తనకు ఎదురైన ప్రతి సంఘటనలో శత్రువులను పగ తీర్చుకోలేదు, ఆయన ద్వేషించలేదు. కనీసం పగ తీర్చుకునే అవకాశం లేకపోయినా కనీసం ద్వేషించాలి కదండి. కొంతమంది పగ తీర్చుకోలేరండి, అంటే గెలవలేరు. గెలవనప్పుడు ఏం చేస్తారు? ద్వేషిస్తారు. పగ తీర్చుకోవడం అనేది క్రియ చేయడం. ఏమి చేయనప్పుడు ద్వేషిస్తారు. దేవుడేమన్నాడు? ద్వేషము కూడా చూపొద్దు. మరి ఎలా ప్రేమించాలి? ఇదిగో యేసుక్రీస్తు ప్రేమించాడు కదా, పౌలు ప్రేమించాడు కదా, నువ్వు ప్రేమించు. ఎలా ప్రేమించాలి? ఏమండి, ఎలా ప్రేమించాలి? సామెతల గ్రంథం 25:21 చదివితే, యేసుక్రీస్తు ప్రేమించినట్టు ప్రేమించాలి, పౌలు గారు ప్రేమించినట్టు ప్రేమించాలి. ఇంకో ఒక మాట చెప్పేశాడు, ఎలా క్రియలు ఎలా ప్రేమించాలి అంటే, నీ పగవాడు ఆకలిగొని ఉంటే వానికి భోజనము పెట్టు, దప్పిక కొని ఉంటే వానికి దాహమేవు. ఎవరికి? నీ పగవాడు. నీ పగవాడు ఆకలి కొని ఉంటే వారికి భోజనం పెట్టు, దప్పిక కొని ఉంటే వాడికి దాహమేవు. అట్లు చేసిన ఎడల వాని తల మీద నిప్పులు కుప్పలుగా పోసినట్టే అన్నాడు. అది పగ తీర్చుకునే విధానం. ప్రేమించి పగ తీర్చుకో, ప్రేమించి పగ తీర్చుకో. నీ ప్రేమించితే నీ పగను
మర్చిపోతాడు ఆయన, నిన్ను దగ్గర చేసుకుంటాడు. ఏమండి, పగవాడికి లేదా నీ శత్రువును నువ్వు ప్రేమతో దగ్గర తీసుకోవాలి. నీ పక్షంన చేసుకోవాలి వాడిని. నీ పక్షంన నువ్వు ద్వేషిస్తే నీ మీద నలుగురికి చెడ్డగా చెప్తాడు. అదే నువ్వు ప్రేమిస్తే నీ గురించి నలుగురికి మంచి చెప్తాడు. చాటున చేయాలండి వాళ్ళకి. ముఖ్యంగా మన పగవాళ్ళకి మనం పబ్లిక్లో చేయదు, చాటున చేయాలట. అదే సామెతల గ్రంథం ఏమండి 21వ అధ్యాయం 14వ వచనం చదవండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం. మనం శత్రువులకి ఏదైనా చేయాలనుకుంటే చాటున చేయాలండి. ఎందుకంటే వాళ్ళు శత్రువులు కదండి. చాటున ఇచ్చు బహుమానము కోపము ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. అంటే నీ శత్రువును నువ్వు ప్రేమించే విధానం ఏంటంటే వాడికి చాటున బహుమానం ఇవ్వాలి. తర్వాత చదవమ్మా. ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతపరుస్తుందట. ఎంత మంచి సూత్రం అండి. చాటున ఇచ్చు బహుమానం ఏమవుతుంది ఏంటన్నా చదవండి. చాటున ఇచ్చిన బహుమానము కోపము చల్లారుస్తుందో. నిన్ను పగవాడుగా చూసాడా లేదా నువ్వు పగవాడుగా చూస్తున్నావా? అయితే చాటున బహుమానం ఇవ్వు. ఏం లేదండి, ఒక సూత్రం చెప్పమంటారా? మీ గ్రామంలో స్త్రీల గురించి నేను చెప్తున్నాను. మీరంటే పడదు, చర్చికి వెళ్తున్నందుకు మీ మీద పీకల్లోతున్నారు అనుకుందాం. మీరు క్రైస్తవులు అయినందుకు, మీరు దేవుని నమ్మినందుకు. మన మీద కొంతమంది ఉంటారు కదండి, ఇక్కడికి ఉంటారు. అంటే మీకు అర్థంగా చెప్తున్నాను, గొంతు వరకు ఉంటుంది వాళ్ళకు మన మీద. అప్పుడు ఏం లేదు, సింపుల్. ఒక 1000 రూపాయలు చీర కొనుక్కొని చాటున, ఎందుకో అక్క నీకు ఇవ్వాలనిపించింది, ఎవరికి చెప్పొద్దని చాటునిచ్చి 1000 రూపాయల చీర కొనుక్కొని ఇచ్చిరా. రేపటి నుండి నీ మీద ఎవరైనా మాట్లాడితే ఆవిడ అలాంటిది కాదని నీ పక్షం అయిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చదవండి. చాటున ఇచ్చు బహుమానము కోపమును చల్లార్చి నీకు ఫ్యాన్ అయిపోద్ది. ఎంత మంచి సలహా అండి. ఏంటంటే మనం ఇవ్వం. మనం ఏంటంటే పీసుకు నంబర్ 1 పీస్ అనమాట. ఇంకా అటు నుండి లాగాలే తప్ప ఇటు నుండి మన సొంత వారికి అనుకో ఎంతని ఇస్తాం. యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా? నీ సొంత వారికి నువ్వు చేసితే ఏం చేసినట్టు నీ పగవాడికి చెయ్యి. అదే సొంత వాళ్ళలో ఏదో కార్యక్రమం అయిందనుకో, 1000 రూపాయలు 2000 రూపాయలు చీరలు బహుమానాలు అన్నీ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు నీకు చేస్తారు కాబట్టి. చూడండి, అక్కడికక్కడ జరిపోద్ది. అలా కాదు, నీ శత్రువుకు చెయ్యి. ఈ ప్లాన్ చేయండి, ఒకసారి చేయండి. ఒక ప్లాన్ ఒకటి చేయండి. మీకు శత్రువులు ఉంటే మాకు ఎవరు లేరండి అనకండి. శత్రువు అంటే ఏదో పగ పెట్టుకొని కత్తి పెట్టుకొని తిరిగేవాడే కాదు. మీరంటే గిట్టని వారు ఉంటారు కదా, ఉంటారు. మిమ్మల్ని ద్వేషించేవారు ఎవరో ఒకరు ఉంటారు. మనం ఏదైనా పక్కింటి వాళ్ళు ఎక్కువ ఉంటారండి. ఎక్కడో వద్దులండి, పక్కింటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఏది వచ్చినా కుక్క వస్తుంది, ఊరికి మన కూడే వెళ్తుంది అనుకో, ఊరికే తిడుతుండ్రు అనుకో, ఊరికి ఆవిడతో తిట్టించుకోవడం ఎందుకు, ఒక చీర కొనేయరాదు, వస్తే రాని అక్క పర్లేదు మన కూడే కదా అంటది ఆవిడ. చీరతో కుట్టుడు అంతే. అంటే అది బహుమానం, సూత్రం అండి. అదే 9వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఇంకోటి చెప్తున్నాను. సరే, మీరు చీర కొనియలేరు 1000 రూపాయలు, ఎందుకంటే మేము పీసు కదా, మరి ఇదని పెట్టండి. నెక్స్ట్ చదవండి 17వ వచనం. 9వ అధ్యాయం 17వ వచనం సామెతల గ్రంథం. చాటున తినిన భోజనము ఏమని చెప్తుందట? చాటున భోజనం పెట్టు, రుచి. అంటే చాటున నేను ఎందుకంటున్నా తెలుసా? నువ్వు చేసేది ఎవరికి చెప్పకుండా చేసినావు, అక్కడ పడిపోతారండి. నీ శత్రువుకి బహుమానం ఇవ్వమని నేను చెప్పిన సూత్రం పట్టుకుని 1000 రూపాయలు చీర అక్కడ కొనుక్కొని, ఉదాహరణకి అందరిని పిలిచి ఇచ్చినావు అనుకో, వాళ్ళు తీసుకోవడం కంటే చూడు ఈవిడ డబ్బాని ఎక్కువ అయిపోయింది నాకు ఇచ్చిన తర్వాత, కానీ ఈవిడ పబ్లిసిటీ కోసం ఇచ్చిందని నిన్నేమీ క్షమించదు. తెలుసా? నేనేమీ క్షమించాను. నిన్ను క్షమించాలంటే చాటు నువ్వు చేసేది ఎవరికి తెలియదు తెలుసా? ఆవిడకి తప్ప, ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియదు. వాళ్ళు ఎందుకమ్మా ఎవరికి తెలియదు. నేను చేసింది నీకు తెలియాలి చాలు, ఆ దేవుడికి తెలుసు చాలు అను. ఎంత మంచిది అక్కయ్య, ఈ అన్న ఎంత మంచివాడు.
నిజమేనండి. నువ్వు కుడి చేతితో ఇచ్చినది ఎడమ చేతికి కూడా తెలియద్దు. ఎందుకన్నాడు తెలుసా? నీకు ప్రతిఫలం ఇస్తుంది. నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. చాటున ఇచ్చు బహుమానము క్రోధం ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. ఇది చేయాలని మన శత్రువును ప్రేమించే విధానం. నువ్వేం చేస్తావు? నీ శత్రువుకి ఏమి ఇష్టం? ఇష్టమైనదే పెట్టండి. భోజనం పెడతావా? బహుమతి ఇస్తావు. బహుమానం అన్నాడు. నువ్వే బహుమానం ఇస్తావు? నీ ఇష్టం. కానీ వాళ్ళ అవసరాలు తీర్చేదై ఉండాలి. ఏమండి? వాళ్ళ అవసరాలు తీర్చేదై ఉండాలండి. వాళ్ళకు మీరు చేస్తే ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు, మీకోసం గొప్పగా చెప్తారు. అదే యేసు చేశాడు. యేసు చేసింది ఏంటో తెలుసు? అందరిని గొప్పది వాళ్ళ పాపాలు తీసివేశాడు. తండ్రి యొక్క కోపం వాళ్ళ మీద రాకుండా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించన్నాడు. ఇంకో యేసు చేసిన ఏంటో తెలుసా? మనకు తెలుసు. ఏమంటే 3 దినములు యేసు బోధ వింటూ అరణ్యంలో ఉండిపోయారట. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా? 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఏం చేశాడు? ఆ రోజు పురుషుల సంఖ్య 5,000. అనేక మంది స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? భోజనం పెట్టాడు. నేను భోజనాలు పెడతాను అని చెప్పలేదు ఆయన. అక్కడ పరిస్థితిని చూసి వాళ్ళకి భోజనము పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు. ఇంక మర్చిపోతారండి? ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది పురుషులకు ఎలా సరిపోయింది? తర్వాత స్త్రీలు, పిల్లలు, ఇంతమందికి ఎలా సరిపోయింది? ఆ క్రియను, అద్భుతాన్ని ఆశ్చర్యపడేటట్టు చేశారు. దాన్ని మరిచిపోకుండా ఈరోజు రాయించి గ్రంథస్థం చేయిస్తే మనం ఈరోజు చదువుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మన శత్రువులను మనం ప్రేమించాలి. ఎలా తెలుసా? క్రియ చేసి. ప్రార్థించడమే కాదు, మన క్రియలు కూడా చూపించి మన శత్రువును మన వైపు తిప్పుకోవాలి. మన శత్రువును మన వైపే తిప్పుకోవాలి. మన వైపు మనం తిప్పుకోవాలి. అలా నువ్వు ప్రేమించాలి. శత్రువుగా భావిస్తున్నాడా? అయితే ఆయనను నువ్వు నీ వైపు తిప్పుకో. ప్రేమతోనే. శత్రువుతో యుద్ధం చేసి గెలిచే కాలం కాదు ఇది. ఎవరు గెలిచారండి? శత్రువుతో యుద్ధం చేసి గెలిచి ఏం సాధిస్తున్నారు? ఇప్పుడు రాజుల కాలంలో యుద్ధాలు చేసి గెలిచారండి. యుద్ధాలు చేసి గెలిచిన తర్వాత బలము లేక ఓడిపోయిన వారు దాసత్వం చేశారు. ఎప్పుడైతే రాజు బలహీనుడవుతాడో, ఈ బలహీనుడు వెంటనే బలవంతుడు అయిపోతే తిరిగి వాడిని చంపి అధికారాన్ని చేజిక్కించుకున్నారే తప్ప జీవితాంతం దాసోహమైనట్లు చరిత్రలో మనం ఎవరిని చూడం. అదే యేసును ప్రేమించిన వారు జీవితాంతం యేసుకు దాసోహం. బలహీనుడైన యేసు వెనకాల వచ్చిన ఈరోజు మనమైన యేసుని ఎందుకు ఫాలో అవుతుందో తెలుసా? ఆయన ప్రేమ. శత్రువును కూడా ఆయన ప్రేమించాడు. ఆయనకు జీవితాంతం దాసోహమైన. అదే యుద్ధం చేసి గెలిచినాడు వాడు బలంగా ఉన్నంతకాలం ఆయనకి దాసులుగా ఉంటాయి. ఎప్పుడైతే వాడు బలహీనుడయ్యాడు, మనం బలవంతులమైతే ఆయన ఏం చేస్తాం? దాడి చేసి అధికారాన్ని చేజెక్కించుకుంటాం. అలా వచ్చింది కాదు. నీ పైన నువ్వు ఆయన పైన అధికారిగా ఉండాలంటే ఆయన్ని ప్రేమించాలి. ఆయనకి ఆకలి తీర్చాలి, అవసరాలు తీర్చాలి. ఆయన నీ వెనకాల తిప్పుకోవాలి, నీ కోసం చెప్పుకోవాలి గొప్పవారని. చరిత్రలో జరిగిన ఒక సంఘటన మనం చూద్దాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో చరిత్రలో శత్రువులను గెలిచిన దేవుని పిల్లలు చరిత్రలో సంఘటన అండి. చరిత్రలో ఎలీషా ప్రవక్త కాలంలో జరిగిన సంఘటన. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము మనం ఇక్కడ చూస్తే 6వ అధ్యాయం 22వ వచనం చదివే ముందు మనం చూస్తే సందర్భం మనకు తెలియాలి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము. ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుని పిల్లలు. వాళ్ళ పక్కన సిరియనులు ఉన్నారండి. ఆ సిరియనులు మాటి మాటికి ఇశ్రాయేలీల మీదకి దండయాత్ర చేస్తున్నారు. మాటికి ఇశ్రాయేలీల మీదకి దండయాత్ర చేస్తున్నారు. దండయాత్ర చేస్తున్నప్పుడు వాళ్ళ మీదకి మాటికి యుద్ధానికి వచ్చి ప్లాన్ ప్రకారమే యుద్ధం చేస్తారండి. ఏదో వచ్చి గుడ్డిగా యుద్ధం చేయరు. కాబట్టి వాళ్ళు ఒక ప్లాన్ చేస్తే ఆ ప్లాను ఇశ్రాయేలీ రాజుకు తెలిసిపోయేది. ఆ ప్లాన్ విఫలమైపోయేది. ఇలా మాటికి జరుగుతుంటే వీళ్ళకి మనం వేస్తున్న ఈ పన్నాగాలు, ఈ ప్లాన్స్, మన ప్రణాళిక ఇశ్రాయేలీ రాజుకి ఎలా తెలుస్తుంది అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఇశ్రాయేలీలలో ఒక పట్టణంలో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన
దేవుడు ద్వారా తెలుసుకొని వాళ్ళకి చెప్తున్నాడు అని తెలుసుకొని, ఇక మనము రాజు ఆ పట్టణం మీదకి యుద్ధానికి పోకుండా ఈ ఎలీషా ప్రవక్త ఏ పట్టణంలో ఉన్నాడో ఆ పట్టణాన్ని ముట్టడి వేద్దామని ప్లాన్ చేసి సిరియా రాజు సైన్యాలతో ఆ పట్టణాన్ని ముట్టడించాడు. సైన్యాన్ని పంపించాడు. ఆ సైన్యం అంతా వచ్చి ఆ పట్టణం చుట్టూ ముట్టడిగా ఉంది. 6వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఆ సైన్యం వచ్చిందట, ముట్టడి వేసిందట. ఆ ముట్టడి వేసిన తర్వాత ఏమండి, తెల్లవారంగానే ఆ సైన్యమును చూచి చదువు, దైవజనుడైన అతని పనివాడు గెహజీ అనమాట పెందల కడలేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుము అని దైవజనునితో అనగా. ఏమండి, పెందలాడ లేచి చూస్తే సిరియనుల సైన్యము, ఈ ఎలీషా పట్టణం ఉన్న పట్టణం చుట్టూ సైన్యము సమూహము కూడి ఉంది. పెందలాడ లేచిన ఈ గెహజీ అనే ఎలీషా ప్రవక్త శిష్యుడు, అయ్యా అయ్యా మనం ఏమి చేద్దాం నా ఏలినవాడా అని చెప్పాడు, విషయం చెప్పాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త అన్నమాట. నెక్స్ట్ చదవండి 16వ వచనం. అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి దేవునికి ప్రార్థన చేశాడు. యెహోవా తండ్రి, వీడు చూసినట్టు వీడి కన్నులు తెరువయ్యా అని ప్రార్థన చేస్తే ఆ సైన్యాల వెనకాల దేవుని సైన్యాలు, దేవదూతల సైన్యాలు అగ్ని రథాలుగా వాళ్ళ చుట్టూ ఉన్న సంగతి గెహజీకి కనిపించింది. అప్పుడు అర్థమైంది, ఆహా అంటే దేవుడు వాళ్ళ వెనకాల దేవుని సైన్యాలు ఉన్నాయని చూసి అప్పుడు వాడు కళ్ళు తెరిచబడ్డాయి. అప్పుడు మరలా ఎలీషా ప్రవక్త ప్రార్థన చేశాడు. ఈ సిరియనుల సైన్య ప్రజలందరికీ, సైన్యంలో ఉన్న సైన్యాధిపతులు మొదలుకొని భటులందరికీ గ్రుడ్డితనము కలిగేటట్టు ప్రార్థన చేశాడు. దేవుడు వాళ్ళకు గ్రుడ్డితనము కలగజేశాడు. ఈ ఎలీషా ప్రవక్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళి, ఇంకా మరి గుడ్డివాడికి ఎవరు దారి చూపాలి? కన్నులున్నోడు చూపాలి. కాబట్టి నేను మీకు దారి చూపిస్తాను రండి అని ఎలీషా ప్రవక్త వాళ్ళని చక్కగా తీసుకుని వెళ్ళి యెరూషలేము పట్టణానికి తీసుకుని వెళ్ళాడు. శత్రువుల మధ్యలోనికి, ఈ సిరియనులకు శత్రువులు ఇశ్రాయేలీలు కదా, వాళ్ళ మధ్యలోనికి తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. చుట్టూ చూస్తే ఇశ్రాయేలీల సైన్యాలు ఉన్నాయి. ఇక వాళ్ళు ఈ సిరియనుల సైన్యాలను ఏం చేయొచ్చు? నాశనము చేయొచ్చు. ఇప్పుడు చదవండి 5వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీల రాజు ఏమంటున్నాడో చదువుదాం. అంతటా అంటే అవకాశం దొరికింది కదా ఇశ్రాయేల్ రాజుకి. శత్రు సైన్యాలు ఎక్కడికి వచ్చేసాయి? మంచి మధ్యలోకి వచ్చేసాయి. చుట్టూ ఇశ్రాయేలు రాజు సైన్యాలు ఉన్నాయి. ఇక వాళ్ళందరినీ చంపేయచ్చు అని అడుగుతున్నాడు. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనా నువ్వు కొట్టుదువా? వారికి భోజనం పెట్టి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని ఎద్దుకు వెలుదురని చెప్పాను. ఏమండి, ఈ సైన్యాన్ని ఏదో ఈయన తీసుకొచ్చినట్టు ఇశ్రాయేలు రాజు, కొట్టుదునా నాయన కొట్టుదునా, ఎందుకంటే శత్రువు దొరికాడు కదా. అప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా చెప్పించిన మాట ఏంటో తెలుసా? వద్దు, కొట్టొద్దు. వీళ్ళని ఇప్పుడు కొట్టావనుకో వీళ్ళు చనిపోయేస్తారు, మిగతా సైన్యం ఉందిగా పగ పెట్టించుకుంటారు కదా, మళ్ళీ మాటికి అవకాశం వచ్చినప్పుడు దాడి చేస్తారు. అలా కాదు, శాశ్వతంగా మీ మీదకి యుద్ధానికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? వీళ్ళకి భోజనం పెట్టు. రాజుకు గిట్టగానే పెట్టాడండి, ఆయనకు అర్థం కాలే. మొత్తానికైతే భోజనం పెట్టి చక్కగా వాళ్ళని మరల ఎటు పంపించాడు? చక్కగా వాళ్ళ వైపు పంపించాడు. ఆ సైన్యాలు చక్కగా ఎటు వెళ్ళిపోయినాయి? సిరియా దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇది జరిగింది. మరి వాళ్ళు మనకు శత్రువులు కదా, యుద్ధానికి పోతుంటే వద్దు, ఇశ్రాయేలీలతో మనం యుద్ధం చేయొద్దు, వాళ్ళు మనకు అన్నం పెట్టిన వాళ్ళు, అన్నం పెట్టిన చేతిని మనము నరకకూడదు అంటారు కదా. అప్పటి నుండి సిరియనులు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి రాకుండా ఆగిపోయారు. ఎలా గెలిచారు? భోజనం పెట్టి. మీకు అర్థమైందా? భోజనం పెట్టి మరలా సిరియనులు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి రాకుండా వారిని ఆపాడంటే శత్రువులను
ప్రేమించాడు, శత్రువులను క్షమించాడు, భోజనం పెట్టి వాళ్ళ తల మీద నిప్పులు కుప్పలుగా పోశాడు. ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళ్దామంటే సైన్యం ఒప్పుకోదు, సైన్యాధిపతులు ఒప్పుకోదు, వద్దయ్యా వద్దు. ఇశ్రాయేలీల మీదకి మనం యుద్ధానికి వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళు మాకు ప్రాణభిక్ష పెట్టారు, అన్నం పెట్టిన చేతులవి, వాళ్ళతో శత్రుత్వం ఏంటి అని వీళ్ళే వాళ్ళని ఆపు చేశారంటే చూడండి ఎలా గెలిచాడు. శత్రువును ఎలా ప్రేమించాలో తెలిస్తే ఆ శత్రువు నీకు ఏమవుతాడు తెలుసా? మిత్రుడవుతాడు. ఆ శత్రువు నీకు మిత్రుడవుతాడు. కనుక మనం కూడా యేసు వలె ప్రేమ చూపుచు, సత్యము చెప్పుచు, అన్ని విషయంలో మనం యేసు వలె ఎదగాలి. శత్రువును కూడా ప్రేమించే స్థాయికి మనం ఎదగాలి. చెప్పాను కదండి, ఎదగాలి. మనం ఆ స్థాయికి మనం ఎదగాలి. యేసు వలె అన్ని విషయాల్లో మనం ఎదగాలి. విన్నారు కదా, మీ శత్రువును మీరు ఎలా జయించాలో, మీ శత్రువును ఎలా ప్రేమించి జయించాలో మీరు విన్నారు కదా. మీ శత్రువును కూడా ఎలా ప్రేమించాలో విన్నారు కదా. కాబట్టి మనకంటూ శత్రువులు ఎవరు ఉండకూడదు. పొర్రపాటును కూడా క్రైస్తవుడు నాకు పలానా ఆయనకి పడదు అనొద్దు. పడదంటే దానికి అర్థం ఏంటి? శత్రువు అని అర్థం. కానీ దరిద్రం ఏంటంటే మన క్రైస్తవ్యంలో సంఘంలో ఇద్దరు వస్తారండి, ఆవిడకి ఈవిడకి మాట్లాడవు. అంటే ఇలా చిన్న శత్రువులు అన్నమాట. ఇలా ఏ శత్రువులు? చిన్న శత్రువులు. శత్రువే. మరి శత్రువు ఉండకూడదు అన్నాడుగా యేసుక్రీస్తు వారు. శత్రువును ప్రేమించమన్నాడుగా. మరి మూతి ఏంటి అటు తిరిగి ఉంది, ఈవిడ మూతి ఏంటి ఇటు తిరిగి ఉంది. మేము ఒకటే సంఘంగానండి, మీ ఇద్దరు మాట్లాడమండి. మరి ఏంటి మరి మీరు శత్రువులా? అయితే నీకు పరలోకం రాదు. ఎందుకంటే నువ్వు శత్రువును ప్రేమించట్లేదు. నేను మీతో చెప్పున్నదేమనగా ఆజ్ఞది, మీ శత్రువులను ప్రేమించుడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడు. ఈ ఆజ్ఞ తప్పావు కదా, నీకు పరలోకం రాదు. సింపుల్ అండి. పరలోకాన్ని పోగొట్టుకోవడానికి చిన్న కాజ్ ఏంటంటే ఆవిడకి నాకు మాటలు లేవు అంటే నీకు పరలోకం లేదని అర్థం. ఆవిడకి నీకు మాటలేంటి? ఏంటి శత్రువు? అసలు ఇది శత్రుత్వమేనా? ఇంతకు మాటలాడని ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయలేదు సార్? మాట్లాడిపిస్తే నేనైతే తగ్గించుకొని, ఆడవాళ్ళు ఎట్టుంటారంటే నేను తగ్గించుకొని నేను మాట్లాడిపించాను. ఆవిడ నేను మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడను. యేసుక్రీస్తు ఎక్కడైనా నీ శత్రువులను ప్రేమించుడి, వాళ్ళు మిమ్మల్ని ప్రేమించకపోతే మీ ప్రేమను ఆపండి అన్నాడా? ఏది మరిది? నువ్వు తగ్గించుకొని వెళ్ళింది అవతలకి అర్థం కాలేదేమో, అయితే నువ్వు మానేయమన్నాడా? నీ శత్రువు ఆకలి కొనుంటే భోజనం పెట్టమన్నాడు. ఒకసారి పెట్టినా మారలేదనుకో, ఇంక మారలేదు కాబట్టి మళ్ళీ ప్రేమించనంటావు, మళ్ళీ పెట్టు, మారేదాకా పెట్టు. నువ్వు పెట్టడంలో తేడా పెడుతున్నావు. అన్నం భోజనం పెట్టే విధానం కూడా ఎలా ఉండాలండి? ప్రేమతో పెట్టాలి. తిను సావు అని పెట్టినావు అనుకో, అదేం ప్రేమ? దేవుడు చెప్పాడు కాబట్టి ఏదో చేస్తాను, అది కాదు. ప్రేమతో పెట్టాలి. భర్తకు పిల్లలకి ఎలా పెడతావు? ప్రేమతో. పిల్లలు తినలేదనుకో, నాయన తినరా బుజ్జు, నాయన అదిరా అని పెడతా. పెట్టమన్నాడు కానీ తీసుకెళ్ళి తప్పేలు దడేలు మన పడేస్తే, అది వాళ్ళ మీద కూర వాళ్ళ మీద పెడితే అసలే అగ్గి మీద మనకి ఎలా ఉంటుంది? ఇంకా అగ్ని ఆహుతి అయిపోయి కాలిపోతావు అందులో. ప్రేమ అనేది శాశ్వత కాలము ఉంటుంది. ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ సహనముగా ఉంటుంది. ప్రేమ ఓర్చుకుంటుంది. అది ప్రేమించే విధానం. ఎలా ప్రేమించాలంటే చివరిదాకా ప్రేమించాలి, సహనంతో ప్రేమించాలి, ఓపికతో ప్రేమించాలి. నీ ప్రేమ గొప్పగా ఉంటే వెంటనే మారుతారండి. నువ్వు సరిగా చేయనప్పుడు నీ ప్రేమ ఏదో మొక్కుబడికి మాట వరుసకి చేశానన్నా అవ్వలేదు అంటే అది నీ తప్పది. ఎందుకంటే నీకన్నా ముందు చేశాడు ఒక ఆయన, ప్రపంచాన్ని గెలిచాడని యేసుక్రీస్తు వారు. తనను చంపుతున్న వారిని కూడా మార్చాడు. తనకు శిక్ష విధిస్తున్న రోమా అధికారి సైన్యాధిపతి కూడా నిజముగా ఈయన దేవుని కుమారుడైన మోకరించాడు ఆయన కోసం. ఆయన మరణిస్తూ ఉంటే నిజముగా ఈయన దేవుని కుమారుడే. పిలాతు శిక్ష విధిస్తున్న పిలాతు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడడం లేదు, ఈ పాపం నా మీదకి రావద్దని చేతులు కడుక్కున్నాడు. అందరిని గెలిచాడు ఆయన, ప్రతి ఒక్కరిని గెలిచాడు ఆయన, అధికారులందరినీ గెలిచాడు ఆయన. యూదులు కూడా వాళ్ళని కూడా గెలిచాడు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆధిపత్యం తగ్గిపోతుందని వాళ్ళు అలా ప్రవర్తించారు తప్ప ప్రతి ఒక్కరిని గెలిచాడు. చివరికి ఆయన పక్కనున్న బందిపోటు దొంగను కూడా గెలిచాడు. పౌలు శీల జైల్లో ఉన్నప్పుడు ఎవరు మారారు?
ఖైదీలు మారారు కదా. ఆయన పాటలతో ప్రార్థిస్తే ఆ జైల్లో ఉన్న ఖైదీలే మారిపోయారు. ఇది పౌలు గారి యొక్క ప్రార్థన. పౌలు గారు ఎలా ప్రార్థన చేశాడో చూడండి. మరి ఆ ప్రార్థన పాటల్లో దేవుని సువార్త చెప్పొచ్చు. ప్రార్థనలో మరి ఎలా చేసేటాడో చూడండి. ఆ ప్రార్థనకి ఖైదీలే మారిపోయారు చూడండి. మరి యేసుక్రీస్తు సిలువలో ఉండి శ్రమలలో ఉండి కూడా బందిపోటును మార్చాడు. ఇది టాప్ అన్నమాట. సిలువలో మరణిస్తూ చనిపోతున్న ఆయన పక్కనున్న బందిపోటు అంటే కరుడగట్టిన తీవ్రవాది. బందిపోటు అంటే ఎవరు అనుకున్నాడు? తీవ్రవాదిని మార్చాడు. ఎలా ఉండి? సిలువలో ఉండి. పౌలు గారు జైల్లో ఉండి. సిలువకు జైలుకి తేడా ఉంది కదండి. పౌలు గారు ఒక అడుగు అయితే యేసుక్రీస్తు వారు 10 అడుగుల ముందున్నాడు. వాళ్ళ శత్రువులు కాకపోయినా వాళ్ళ మనసులను మార్చారండి వీళ్ళ ప్రేమతో. ప్రేమే అన్నిటినీ జయిస్తుంది. శత్రువును ఆఫ్టర్ ఆల్ నీ ప్రేమతో శత్రువును కాదు, నువ్వు పడని ప్రతి ఒక్కరిని నువ్వు మార్చవచ్చు. ఏం లేదండి, నిన్ను శత్రువుగా ఎవరు భావిస్తున్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడే మాట ఏంటి తెలుసా? వాళ్ళు మంచోళ్ళండి. ఇది తప్ప నువ్వేం మాట్లాడద్దు. వాళ్ళు మంచోళ్ళండి, లేదండి వాళ్ళు మంచోళ్ళు, అంతే తప్ప వాళ్ళ అని మొదలుపెట్టావనుకో, చాలా లెక్కించామనుకో, ఇంకా ఇంకేం మారుతారు? వాళ్ళు మంచోళ్ళు. ఇదే మనం మాట్లాడాలి. ఎందుకంటే నీ శత్రువును నువ్వు జయించాలి. వాడు చెడ్డోడైనా నువ్వు మంచోడే అనాలి. ఇలా నువ్వు కనుక ప్రవర్తిస్తే ఖచ్చితంగా నీ శత్రువును నువ్వు జయిస్తావు. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టికల్గా పెట్టండి. పోతిపోయిన డబ్బులు పెట్టండి, ఖర్చు పెట్టండి. మీ మీద పగ ఉన్నలతో ఖర్చు పెట్టండి. వాళ్ళకి చాటును బహుమానాలు ఇవ్వండి. క్రోధం చల్లారిపోతుంది. లేకపోతే అది అలా ఉండిపోయి అది పగగా మారి క్రోధంగా మారి లాస్ట్కి ఏం చేస్తుంది తెలుసా? నేను తీసుకెళ్ళి పాతాళంలో పడేస్తుంది. ముఖ్యంగా అండి, అన్నదమ్ముల మధ్య ఆస్తులు గొడవలు ఎక్కువ ఉంటాయి. ఒకటే కుటుంబాలు ఉంటారు, కానీ ఎంత ఉంటుందండి మహా అంటే మన స్థితి ఏంటంటే మహా అంటే 5 గుంటలు 10 గుంటలు ఇంటి స్థలం. అబ్బబ్బబ్బ దానికోసం అన్నదమ్ములు మామూలు కాదండి, మామూలు కాదు. ఈ 4 గుంటలు మరి ఉదాహరణకి ఇంటి స్థలం 4 గుంటలు ఉంది, అన్నదమ్ములు 2 పంచుకోవాలి. ఆడొచ్చి ఒక అడుగు జరిపాడు అనుకో, ఈడేమవుతాడు? 2 జరుపుతాడు. ఇద్దరు గొడవ ఎక్కడికి పోతుంది? కోర్టుకు లేదా ఊరి పెద్ద మనుషులకు పోయింది. ఇద్దరు కలిసి ఆ 2 గజాల స్థలానికి సరిపడా డబ్బులు ఈ పెద్ద మనుషులు కడతారు. ఎందుకంటే వాళ్ళు పంచాయతీ చేసి నా 4 కట్టాలి లేదా లాయర్కి కట్టారు. ఏంది ఇది? అంటే సొంత వారే శత్రువులు అవుతున్నారు చిన్న విషయంలో. ఏమండి, ఒకటే ప్రేమ కలిగి మనము సత్యం మాట్లాడినప్పుడు నెమ్మదితో నాడావుడొద్దు. నెమ్మదిగా మనం ప్రేమ కలిగి ప్రేమ చూపుచు సత్యము చెప్పుచు సత్యాన్ని మాట్లాడుచు మనం ప్రేమను చూపిస్తే మన సొంత వారు కదా ఎవరైనా మారుతారు. యేసు చెప్పింది సత్యం. దీన్ని మీరందరూ స్వీకరించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి,